श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमुप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇది ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమోపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః పరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన శరద్భూషంబరమయథాయధందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని స్పష్టంగా సంక్షిప్తంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి నాయకమ్మను మనసారా అభినందిస్తున్నాను. మొదటి నుంచి గోష్ఠిలో అన్వయిస్తూ గ్రంథాలని సేవిస్తూ యథాశక్తిగా చేయగలిగినటువంటి టాస్కుల్ని చేస్తూ తనకుండేటటువంటి ఉత్సాహాన్ని నిరూపించుకుంటుంది నాయకమ్మ. ఈ సందర్భంగా ఉత్తర శతకాన్ని మననం చేయడానికి ముందుకు రాగలిగేటటువంటి ధైర్యం కలగడం అభినందనీయం. చేసినటువంటి మననం కూడా చాలా స్పష్టంగా సాగింది. నేను చెప్పాను, హాయిగా శ్లోకం చదివి ప్రతిపదార్థం చదవండి చాలు, ఏమీ పర్వాలేదు అని. అలాగే శ్లోకానుసంధానం ప్రతిపదార్థం కూడా పుస్తకంలో ఉన్నది చక్కగా తప్పులు లేకుండా అందంగా వివరణ చేశారు. ఉపోద్ఘాతము తర్వాత వివరణ నిన్నటి పాఠ్యాంశాన్ని అనుసరించి చక్కగా కూర్చుకున్నారు. పద్ధతి చాలా బాగుంది. ముందు చెప్పుకున్నటువంటి అంశాలు మన పాఠ్యాంశంలో మనం అనుకున్నవి, తర్వాత చెప్పినటువంటి అంశాలు మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని క్రోడీకరించుకుంటూ చాలా స్పష్టంగా సమయం మించకుండా చక్కటి అవగాహనతో ఈ కైంకర్యాన్ని సమర్పించినందుకు నాయకమ్మని మనసారా అభినందిస్తున్నాను. చిన్న దిద్దుబాట్లు ఏమిటి అంటే, శ్లోకానుసంధానంలో రంగరాజానపేక్ష అని చదివారు. రంగరాజానపేక్ష కలిపేయాలి, లేకపోతే రంగరాజ అనపేక్ష అని చదవాలి. అక్కడ నపేక్ష కాదు, అనపేక్ష, సంధిలో దీర్ఘం వచ్చిందనమాట. అందుకని రంగరాజానపేక్ష అని కలిపేసినా పర్వాలేదు, లేదా రంగరాజ అని విడదీసుకుంటే అనపేక్ష అని చదవాలి. అదొకటి చిన్న శ్లోకానుసంధానంలో తేడా. అలాగే ఉపోద్ఘాతంలో ఈ శ్లోకంలో దాన్ని ఖండిస్తున్నారు అని అన్నారు. మొదటి చెప్పినటువంటి కేవలం నిమిత్త మాత్రుడై ఉండడం, వత్స, ఆవు, చేపడం, ఈ మార్పు, వీటి గురించి చెప్తూ దీన్ని ఖండిస్తున్నారు ఈ శ్లోకంలో అన్నారు. ఈ శ్లోకంలో కాదంటే నిన్నటి శ్లోకంలో కాదు, మొన్నటి శ్లోకంలో ఖండించారు. దాన్ని మనం ముందు ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం అన్నమాట. అంచేత ఆ రకమైనటువంటి సాక్షి రూపిగా ఉంటాడు సర్వజ్ఞుడు పరమాత్మ అనేది 30వ శ్లోకంలో ఖండించబడింది. అక్కడ ఈ శ్లోకంలో అని కాకుండా దాన్ని ఖండించారు ముందు శ్లోకంలో అని సరిదిద్దుకుంటే అక్కడ సరిపోతుంది. అవి రెండు తప్ప ఇక మిగిలినటువంటి దోషాలు ఏవీ లేకుండా చక్కగా విషయాన్ని అవగాహన చేసుకుని ఈ రకంగా సద్గ్రంథ అధ్యయనం చేసి
వచ్చిన అవకాశాన్ని సఫలం చేసుకుని చక్కగా సంప్రదాయ సేవ చేస్తూ భాగవత ఆచార్య కృపకి పాత్రురాలు కావాలి. ఇలాంటి సామర్థ్యం, ఇలాంటి సదవకాశం పదే 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 కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని, విశేషించి భగవద్ రామానుజులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ఇవాళ కూడా 25 నుంచే ప్రారంభం చేసుకుందాం. నాకు ఈ అనుసంధానం ఇలాగే ఉంటే బాగుండని అనిపిస్తోంది. అంటే ఇలా క్లిష్టమైనటువంటి అంశాలే ఉంటే బాగుండును అని అనిపిస్తోంది. ఏం చేత అంటే ఈ మిషగా మీకందరికీ దీన్ని అందించగలగాలనేటటువంటి ఒక ఆశతో నేను రకరకాలైనటువంటి ఉపనిషత్ భాష్యాలని చూడగలుగుతున్నాను. ఆ ఉపనిషత్ భాష్యాలని చూస్తున్నప్పుడు వీళ్ళతో కలిసి ఉపనిషత్తులు కూడా చెప్పుకుంటే బాగుండును కదా అని ఎందుకో ఆశ కలుగుతోంది. ఏమో భగవంతుడు ఎప్పటికి మనకి ఆ అవకాశాన్ని ఇస్తాడో. దివ్య ప్రబంధాలు చెప్పే పెద్దలందరూ చాలా మంది మనకి లభ్యం అవుతున్నారు, అవకాశం అలా గ్రంథం అందుతోంది. మన స్తోత్ర వాంగ్మయాన్ని ప్రారంభం చేసుకున్నాం, భగవంతుడు మన చేత అలా చేయించాడు. అలాగే 1-2 ఉపనిషత్తులైనా మనం చదువుకోగలిగితే ఏమో భగవంతునేమో అని అనిపించింది అనమాట. అందులో ఉపనిషత్తులలో ఉండే ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎంత బాగుంది కదా, నిజంగా అద్భుతమైన సంపద ఇది. ఇది మనం అందుకోవాలి. దీన్ని మనం మీ అందరి శ్రద్ధ కనుక ఇలాగే ఉంటే, మీ అందరూ దీన్ని మనకు అర్థం కాదు అని విడిచిపెట్టేయకుండా దాన్ని సాధించుకోవాలనేటటువంటి తపనతో కనుక ఉంటే బహుశా భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహంతో మనం ఆ పని కూడా చేసుకోగలగాలి అని ప్రార్థన చేస్తూ, రంగనాథుడి దగ్గర చేస్తే ఏ ప్రార్థనైనా తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి అవకాశం కూడా మనకి కలగాలి. మనం దాని మీద కృషి చెయ్యాలి, పెద్దల మన్ననని పొందాలి అని ఆశ. తర్వాత భగవన్ నిర్ణయం. శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి. 25. సరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమతరాజకం జగదిదం జజల్పుర్జడాః జగావవస చిత్రతాతరతమత్వతర్కాంగికా శృతిశ్చిదచితి త్వయా వరద నిత్యరాజన్వతి బ్రహ్మాజ్యాసృజ్య వర్గే భృకుటిభటతయోద్ఘాటిత నావతార ప్రస్తావే తేన నత్వం న చ తవ సదృశాః విశ్వమేకాతపత్రం లక్ష్మీనేత్రా త్వయేతి శృతిమునివచనైస్త్వత్పరైస్తర్పయామః శ్రీరంగాంభోధి చంద్రోదయ జలముచితం వాది కౌతస్కుతేభ్యః దోషోపధావది సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘా షడేతాః జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వాం రంగే సభాసైవ రత్నమనర్ఘయంతి యుగపద నిశమక్షైక్ష్వైస్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవర్ణమమోఘం జ్ఞానమామ్నాశిషుస్తే నయనశ్రవణో దృశాశృణోషి అధతే రంగపతే మహేషితుః కరణైరపి కామకారిణః ఘటతే సర్వపధీనమీశ్వరం సార్వజ్ఞేనాజ్ఞమూలం జగదభిదధతో వారితాః సాక్షిమాత్రాత్ సాంఖ్యోక్తాత్ కారణం త్వాం పరయతి భగవన్ ఐశ్వరీ రంగశాయిన్ అప్రేర్యోన్యై స్వతంత్రో ప్రతిహతి సదసత్కర్మ చైత్ర్యా విచిత్రం యత్రేచ్ఛాలేశతస్త్వం యుగపదగణయన్ విశ్వమావిశ్చకర్థ కార్యేనంతే స్వతనుముఖతః త్వాముపాదానమాహుః సాతే శక్తిః సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛా యావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవేశానాదితిశయకరీ సువర్ణనాభౌ విభావ్య. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క షడ్గుణ వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. పరతత్వము అంటే ఇక్కడ మనం రంగనాథుడు అనే భావన చేసుకోవాలి. అర్చారూపిగా ఉండేటటువంటి రంగనాథుణ్ణే పరతత్వంగా, శ్రీమన్నారాయణ స్వరూపంగా మనకి ఇందులో వివరణ చేస్తున్నారు అని మనం అనుసంధానం చేసుకున్నాం. జ్ఞాన ఐశ్వరీ శకన వీర్య బల అర్చిషః అన్నారు మనకి శ్లోకంలో ఉండేటటువంటి క్రమం. అందులో జ్ఞానము అనేది
మనకు అంతో ఇంతో తెలుస్తుంది. నిత్య వ్యవహారంలో ఉండేటటువంటి జ్ఞానము అనే పదము భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞాన వైశిష్ట్యము, దాన్ని మనం కొంత అర్థం చేసుకున్నాం. అది సర్వతోముఖీనమైనటువంటి సర్వపధీనమైనటువంటి జ్ఞానము అని చెప్పుకున్నాం. మనకి ఇంద్రియ సాపేక్షము, ఆయనది ఇంద్రియాలతో సాపేక్ష లేకుండా ఉండేది అని చెప్పుకున్నాం. అలాగే ఈశ్వరి, ఐశ్వరి అంటే ఐశ్వర్యం. వాడుకలో వ్యవహారంలో ఐశ్వర్యం అనే దానికి మనకి భాషించే అర్థం ఒకటి, భగవంతుని యొక్క ఐశ్వర్యము అంటే నియమన సామర్థ్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే శక్తి, నిన్న జ్ఞాన ఐశ్వరీ శకన. శక్తి అనేది మామూలుగా మనం వ్యవహరించేటటువంటి వ్యవహారంలో శక్తి లేదండి, శక్తి చాలటం లేదండి, ఇలా వ్యవహరిస్తాం మనము. భగవంతుడికి ఉండేటటువంటి శక్తి అనే గుణం, శక్తి అనేటటువంటి అర్థంలో ప్రయోగింపబడిన ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏది అనంటే, జగత్తుకి తాను ఉపాదానం కావటం శక్తి అనేటటువంటి గుణము, దాని స్వరూపము అని మనం గుర్తుపెట్టుకోవాలి. శక్తి దగ్గర, బలం దగ్గర జాగ్రత్తగా మనం భావన చేసుకోవాలి. విభావ్య అని వచ్చింది చూసారా, విశేషంగా భావించాలి. శక్తి అంటే మామూలుగా మనకి వ్యవహారంలో ఏ అర్థంలో వాడుతున్నామో అది అని అనుకున్నప్పుడు శక్తి అనే గుణాన్ని అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంటే చెయ్యలేని పనిని చెయ్యగలగడం శక్తి అని చెప్పబడుతుంది భగవంతుని గుణం. అలా కాకుండా జగత్తుకి తానే ఉపాదాన కారణం కావటం అంటే జగత్తుగా తానే మారడం అనేదాన్ని అక్కడ మనకి శకనం, శక్తి అనేటటువంటి గుణంతో చెప్పారు. ఈ శక్తి అనే గుణం ఇలా మారడం, ఇలా ఉపాదానం అవ్వడం, ఇవన్నీ కూడా భగవంతుడు తన ఇచ్ఛతో చేస్తాడు అన్నారు. ఇచ్ఛ అంటే సంకల్పము అని అనుకున్నాం. ఇచ్ఛ అంటే కోరిక అని వ్యవహారంలో, కానీ ఇక్కడ ఇచ్ఛ, భగవద్ ఇచ్ఛ అంటే భగవత్ సంకల్పము. అది మనకి ప్రతి శ్లోకంలోనూ వస్తుంది, ఇచ్ఛ 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 అని. అదే మనకి ఈ ఉపాదాన రూపంగా స్వామి అవుతున్నాడు, తానే జగత్తుగా మారుతున్నాడు అంటే ఇచ్ఛాతయేవ తవ విశ్వ పదార్థ సత్తా అనేటటువంటి వైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇచ్ఛాత ఏవ అని చివరిలో ఆ శ్లోకాన్ని అనుసంధానం చేద్దరు గాని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే భగవంతుడు జగత్తుగా తాను మారడం అనేది, కార్యరూపాన్ని పొందడం అనేది భగవంతుడు ఏదో అవిద్య, కర్మ లేదా ఆజ్ఞలకి లోబడి కాదు అనేదాన్ని అక్కడ మనకి స్పష్టం చేస్తారు. ఇచ్ఛాత ఏవ, అన్నిటికీ కారణం సంకల్పము అని ఉపనిషద్ వాక్యాలు కూడా మనకు అవే చెప్తాయి. గుడ్, 36వ శ్లోకాన్ని పెట్టారు. ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చివరిలో చేసుకుందాం. ఇచ్ఛ అనే పదానికి రిఫరెన్స్ గా వెనకటి శ్లోకంలోనూ వచ్చింది ఇచ్ఛా లేశంతో అని, నిన్నటి దాంట్లో కూడా ఇచ్ఛ అని వచ్చింది. నిన్నటి శ్లోకంలో 3 క్రియాపదాలు ఉన్నాయి కదా, అందులో ఆహుహు అన్నదానికి కర్తృపదం ఏది అంటే శృతులు చెప్తున్నాయి, లేదా శృతి తెలిసినటువంటి వైదికులు చెప్తున్నారు అని చెప్పుకోవాలి. ఏమని చెప్తున్నారు అంటే, నువ్వే నీ శరీరంతో ఈ జగత్తుకి ఉపాదానం అవుతున్నావు అని చెప్తున్నారు. అలా ఉపాదానం అవడానికి కారణం ఏమిటి అంటే తే ఇచ్ఛా, నీ సంకల్పము. ఎలాంటి సంకల్పం అది అంటే హద్దు లేనిది. ఎలాంటి హద్దు లేదు అంటే సులభము, కష్టము అనేటటువంటి అడ్డే లేకుండా, ఇది చెయ్యగలము ఇది చెయ్యలేము అనేటటువంటి అడ్డే లేకుండా అడ్డును దాటి విహరించేటటువంటిది నీ సంకల్పము. విహరించటం అంటే ఇక్కడ సంచరించటం అని అర్థం, అంటే అంతటా అది ప్రసరించటం అని అర్థం అన్నమాట. అంచేత ఆ శక్తి నీకు పశుపతి శక్తి కంటే కూడా, అంటే పశుపతి మతంలో చెప్పినటువంటి జగత్కారణ తత్వం కంటే కూడా నిన్ను అతిశయకరి, గొప్ప పని చేసేవానినిగా చేస్తోంది అని చెప్తున్నారు అని అనుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడే ఈ జగత్తులో అన్నింటిలోనూ ప్రవేశించి నామరూప వ్యాకరణం చేసి వాటికి ఉపాదాన కారణంగా ఉంటున్నాడు అనేది శక్తి గుణం ద్వారా చెప్పుకోవాలి. అంటే ఈ విశ్వం అంతా పరబ్రహ్మాత్మకమే అనేది మనకి స్పష్టమవుతోంది అనమాట. అంటే బ్రహ్మ లేకుండా
పరతత్వం అధిష్ఠించకుండా వ్యాపించకుండా ఉన్నటువంటి తత్వము ఏ ఒక్కటి కూడా లేదు అని. నేను ఒక విషయం చెప్తానని అన్నాను కదా, బౌద్ధ మతంలో ఉండేటటువంటి అవాంతర శాఖలు ఎలాగైతే ఉన్నాయో 4, అలాగే నిన్నటి శ్లోకంలో ఇతర మత ఖండనం కూడా ఉంది అని అనుకున్నాం. శైవే ఈశానాదతిశయకరి అని ఐశానాత్ అనేటటువంటి పదం ఉంది. దానికి మనకి పేజీ నెంబర్ 331లో దాని నిర్వచనం, దాని విగ్రహవాక్యం కూడా వచ్చారు. ఈశాన పశుపతి, ఐశానం పాశుపత మత ప్రక్రియ అని స్పష్టంగా చెప్పారు. అంటే ఆ పాశుపత మతం 4 రకాల శాఖలు ఉంటాయి అందులో అని అంటారు. పాశుపతం, యోగం, సాంఖ్యం అక్కడ మనం చెప్పుకున్నాం. సయోగం, ససాంఖ్యం, పశుపతి మతం అన్న చోట మనం చెప్పుకున్నాము. పశువు, పాశము, పతి అని 3 ఉంటాయి అని వాళ్ళు చెప్తారు. అందులోకి మనం వెళ్ళక్కర్లేదు, పేర్లు మాత్రం చెప్తాను, నోట్ చేసుకోండి. అందులో ఉండేటటువంటి 4 రకాలు. ఒకటి కాపాలులు అంటారు. సౌత్రాంతికులు, వైశేషికులు ఇలా చెప్పినట్లుగా ఈ పాశుపతంలో కాపాలులు ఒక భేదం, కాలాముఖులు రెండవ భేదం, పాశుపతులు మూడవ భేదం, శైవులు నాలుగవ భేదం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, శైవులు, పాశుపతులు, కాలాముఖులు, కాపాలులు అని 4 రకాలైనటువంటి భాగాలుగా చిన్న చిన్న తేడాలతో వీళ్ళు ఈ మతం ప్రచారంలో ఉంటుంది అని మన వాళ్ళు చెప్తారు. ఈ పాశుపత మతం అంటే పాశుపతులు అని చెప్పిందే పాశుపత మతం అని అవుతుంది అన్నమాట. ఆ మతంలో వాళ్ళు ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే అని చెప్తారు. కాదు, ఆయన ఉపాదాన కారణం అని. ఆ ఉపాదాన కారణం తాను మారకుండా అవగలుగుతాడు అని. వీళ్ళందరూ ఎందుకు నిమిత్త కారణం మాత్రమే అని అంటారు అంటే, కార్యరూపమైనటువంటి జగత్తు వేరుగా కనిపిస్తోంది, పరమాత్మ ఎప్పుడూ మారకుండా ఉండే తత్వం కదా, అంచేత పరమాత్మ సంకల్పంతో ఇది మారుతుంది, దీనికి మూల కారణం వేరు అని వీళ్ళు అంటారు. కానీ కాదు, మూల కారణం కూడా ఆయనే మారుతున్నాడు. అయితే ఆయన స్వరూపంతో మారడం లేదు, ఆయనలో కూడి ఉన్నటువంటి చిదచిత్తులు మార్పుని చెందుతున్నాయి కార్యరూపంగా అని. అంచేత ఉపాదానం కూడా ఆయనే అని వాళ్ళు మనకక్కడ నిర్ణయం చేసి పెడతారు అని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం స్వామి యొక్క బలం అనేటటువంటి గుణాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అందుకే నిన్నను ఉపాదానంగా ఉండి మారకుండా ఉండడం అనేది ఒకటి, తన సంకల్పంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు జగత్తుని సృష్టించి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ సంహరించగలగడం అనేది ఒకటి, ఆ జగత్ సృష్టి సంహారాలకి తన ఇచ్ఛ కారణం కావటం అనేది ఒకటి, దానికి మూలమైన రూపమైనటువంటి ఉపాదాన రూపమైనటువంటి ద్రవ్యం తన నుంచే తీసుకొని రాబడడం అనేది ఒకటి, తనకంటే వేరైనది కాకుండా ఉండడం, ఎప్పుడూ తనతో కూడి ఉండడం, ఎన్నింటికి ఊర్ణనాభౌ విభావ్య అనేదాన్ని స్పష్టంగా నిన్నటి శ్లోకంలో మనకి తెలియచేశారు అని అనుకుంటూ, ఇప్పుడు మనం భగవంతుని తర్వాత శ్లోకంలో బలాన్ని గురించి చెప్తున్నారు. బల అంటే ఇక్కడ కొంచెం వీర్యం అనేది ఆర్డర్ మారి బలం అనేటటువంటి గుణం దగ్గరికి మనకి తీసుకొని వస్తున్నారు. భగవంతుడికి ఉండేటటువంటి బలం, దాన్ని మనం ఆ బలం అనే గుణము యొక్క స్వరూపం ఏమిటి, ఆ బలం అనేటటువంటి గుణము యొక్క ఫలం ఏమిటి, ఈ రెండింటిని ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. తర్వాత 2 శ్లోకాలు 2 చిన్న శ్లోకాలే, బహుశా ఇవాళ మనం చెప్పేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా లోక వ్యవహారంలో బలం అని అంటే మంచి మజిల్స్ పెంచుకొని మంచి బలవంతుడు, బాడీ బిల్డర్ అన్నట్లుగా మనం అంటూ ఉంటాం. బాడీ బిల్డర్ అయినప్పుడు కూడా ఇప్పుడు హనుమంతుడు బలవంతుడా కాదా? బలవంతుడే. అందుకే ఆయన సంజీవ పర్వతాన్ని మోసి తీసుకుని వచ్చాడు అని మనకి చెప్తారు. ఈ శ్లోకంలో ముందు శ్లోకం అనుసంధానం చేసి తర్వాత ఒక ఉపనిషత్ సందర్భాన్ని చెప్పి
తర్వాత శ్లోకానికి ఉండేటటువంటి విశేషాంశాలని ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మంచి మంచి విషయాలు సులభంగా ఇందులో పొదిగి ఇచ్చారు. ఆ భట్టర్ వారి ఆ శ్లోక రచనలో ఉండేటటువంటి విశిష్టత ఏది అనంటే ఉపనిషత్ శృతి వాక్యాలని అందంగా శ్లోకంలో ఆయన పొదిగి ఇస్తారు. ఆ శృతి వాక్యాలలో ఉండేటటువంటి పదాలనే మనకి భాషింపచేస్తూ ఆ వాక్యాన్నే చక్కగా పొదిగి ఇచ్చేటటువంటి స్థితి ఉంది. సర్వం ఖల్వైతదాత్మ్యం అనేటటువంటి దాంట్లో మనకి ఇంకా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు అలాగే ఈ శ్లోకం కూడా ఒక ఉపనిషద్ వాక్యాన్ని పొదిగి మనకి ప్రారంభం చేస్తున్నారు. స్వమహిమ స్థితిరీశ భృశక్రియోప్యకలితశ్రమయేవ బిభర్షియత్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రిత కారణవారణం. మరొకసారి, స్వమహిమ స్థితిరీశ భృశక్రియోప్యకలితశ్రమయేవ బిభర్షియత్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రిత కారణ వారణం. ముందుగా క్రియాపదం సంబోధనార్థక పదం తెలిసేసుకుందాం, అప్పుడు కానీ మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇందులో క్రియాపదం బిభర్షి అనేది క్రియాపదం. బిభర్షి అంటే భరిస్తున్నావు లేదా ధరిస్తున్నావు అని అర్థం. ఈశ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. అంతే. ఈశ ఇంతకు ముందు కూడా నిన్ననే మనం అన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈశ ఇంతకు ముందు ఒకసారి వచ్చింది, ఇప్పుడు రెండోసారి. ఈశ అనేది సంబోధనార్థకంగా ఒకసారి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రెండవసారి వస్తుంది. బిభర్షి భరిస్తున్నావు. తవ బలం అదే నీ బలం. దేన్ని భరిస్తున్నాడు అంటే వపురివ స్వం వపురివ అశేషం బిభర్షి. తన శరీరాన్ని తాను భరిస్తున్నట్లుగా ఈ చిదచిదాత్మకమైనటువంటి జగత్తునంతటినీ కూడా నువ్వు బిభర్షి భరిస్తున్నావు. ఎలా భరిస్తున్నావు? దేన్నైనా మొయ్యొచ్చు మనం, కానీ దాన్ని ధరించటం వల్ల మనకి శ్రమ ఏర్పడుతుంది. ఈ చిదచితాత్మకమైనటువంటి జగత్తునంతటినీ ధరిస్తూ ఉండేటటువంటి పరమాత్మకి ఆ శ్రమ సూచకమైనటువంటి ఆ తేడా వికారం ఏదైనా కనిపిస్తుందా, లేక అనాయాసంగా ఆ పనిని ఆయన చేస్తున్నాడా అనంటే అనాయాసంగా చేస్తున్నాడు. ఈశ అనేది 1వ శ్లోకం కలపకండి, ఎందుకంటే సంబోధనార్థకంగా కాదక్కడ. ఈశః అని పదం ప్రయోగింపబడింది, కానీ సంబోధనలుగా తీసుకుంటే 2 సార్లు, ఈశ అనే పదప్రయోగం అయితే 3 సార్లు అని జ్ఞాపకం పెట్టుకోండి. స్వవపురివ నీ శరీరంలాగే అశేషం ఇదో మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా బిభర్షి భరిస్తున్నావు, ధరిస్తున్నావు. యత్ అనేది ఏదైతే ఉందో అది తవ బలం, నీ బలం. చాలా సులభంగా ఉంది శ్లోకం. అయితే ఆ ధరించడంలోనే ఉంది విశేషం. ఎలాగా అంటే అకలిత శ్రమ ఏవ, ఏమాత్రం శ్రమ పడకుండా, అంటే ఆయాసాన్ని పొందకుండా, ఎంత పని చేసినా చెక్కు చెదరకుండా చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటి, అంటే అలా చిరునవ్వు తెచ్చిపెట్టుకొని నవ్వడం కాదు, బలవంతంగా అలా ఉండాలని ప్రయత్నం చేయడం కాదు, అసలు చెమటే పట్టదు, అసలు ఆయాసమే కలగదు. ఇది ఎంత కనుక అన్నట్లుగా ఉండేటటువంటి స్థితిలో ఉంటాడనమాట ఆయన. అందుకే అకలిత శ్రమ ఏవ, ఏమాత్రము శ్రమ లేకుండానే బిభర్షి భరిస్తున్నావు. అంటే మేకప్ ఏమాత్రం చెదరకుండా ఉన్నారనుకోండి, అస్సలు కదలకుండా ఉన్నారనుకోండి, అప్పుడే ఫ్రెష్ గా తయారై వచ్చినట్లుగా ఉందన్నారనుకోండి, శ్రమ సూచకమైనది ఏది కనపడడం లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళేం పని చేయలేదేమో అని అనిపిస్తుంది కదా. ఆవిడ ఆ ఇంటి ఇల్లాలు ఇంత పెద్ద ఫంక్షన్ ఉన్నా చీర నలగలేదు, జుట్టు చెదరలేదు, బొట్టు చెదరలేదు, మేకప్ కరగలేదు, లిప్స్టిక్ అసలు ఏమాత్రం కూడా అటు ఇటు కాలేదు, ఇంత ఫ్రెష్ గా ఈవిడ ఉందంటే బహుశా పని వాళ్ళని పెట్టి పని చేయించిందనమాట అని అనిపిస్తుందా. కానీ భగవంతుడు కూడా ఈ జగత్తుని మోస్తూ శ్రమ లేకుండా ఉన్నాడు అంటే ఏం పని చేయటం లేదన్నమాట, కదలకుండా ఉన్నాడనమాట అని అనుకోకండి. భృశక్రియ అనేటటువంటి పదం ఉంది చూడండి. భృశక్రియ, క్రియ అంటే చేష్టలు,
అలాంటి భృశక్రియ అంటే అంతులేని పనులని చేస్తున్నప్పటికీ కూడా, అన్నింటినీ నువ్వే నిర్వహిస్తున్నప్పటికీ కూడా అకలిత శ్రమయేవ, ఏమాత్రం శ్రమ లేకుండానే బిభర్షి భరిస్తున్నావు అనేది ఏదైతే ఉందో దాన్ని తవ బలం అంటారు. ఇక్కడ మనకి ముందు పదము చివరి పదము ఈ రెండు ప్రధానమైనవి. ఇప్పుడు మనం చెప్పుకోవలసిన వాటిలో స్వమహిమ స్థితి అనేటటువంటి పదం ఒకటి ఉంది. అలాగే పరాశ్రిత కారణ వారణం అనేటటువంటి పదం ఒకటి మిగిలిపోయింది. ఇందులో ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఇందులో స్వమహిమ స్థితి అనేది ముందు చెప్పుకుందాం. మామూలుగా పదానికి అర్థం చెప్పేసుకోవాలంటే తన మహిమయందు ఉంది అని అర్థం అనమాట. తన మహిమయందు స్థితి కలిగి ఉండుట అనేటటువంటి అర్థం. పర ఆశ్రిత కారణం, ఇతరులని ఆశ్రయించి తాను కారణమవడ అనే దాని నుంచి వారణం నివారింపబడుతోంది. ఇలా చెప్తే అర్థం కాదు కదా, అందుకని ముందు సన్నివేశాన్ని చెప్పాలి. తవ బలం అంటే తెలిసింది, ఆ బలం ఆయనకి అనాయాసంగా మొత్తం జగత్తునంతటినీ భరించగలిగి ఉండడం, ధరించగలిగి ఉండడం అని అర్థం అనమాట. అలాంటి ఆయన స్వమహిమ స్థితి భృశక్రియ అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. వాటికి వెనకాతల వివరణం కూడా ఇచ్చారు. స్వమహిమ స్థితి అంటే తన మహిమనందు తాను ఉండుట, భృశ క్రియ అంటే అన్ని రకాలైనటువంటి చేష్టలని చేయుట. ఇక్కడ ఆగుతాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నిన్న శరీరము ఆత్మ అని అనుకున్నాం, లేదా శరీరి భావము అని అనుకుంటున్నాం. శరీరికి ఆధారమా, శరీరమునకు ఆధారమా అనేదాన్ని నిన్న వివరణ చేసుకున్నాం. అప్పుడు ఝాన్సీ అనుకుంటాను ఒకదానికి అని సమాధానం పెట్టింది, ఒకరికి ఒకరు అని సమాధానం పెట్టింది. అది తప్పు కాదు. అలా తెలిసింది ఎందుకు అంటే తిరుప్పావై వినడం వల్ల. తిరుప్పావైలో తూమణి మాడం అనేటటువంటి ఒక పాశురం ఉంటుంది. ఆ మేడ తువళిల్ మణిమాడము తూమణి మాడం అని పెద్దలు వివరిస్తున్నారు. వివరించేటప్పుడు మన భవనము తూమణి, ఆయన భవనము తువళిల్ మణి అని అక్కడ చెప్తారు. మన భవనం ఏది అంటే భగవంతుడు, ఆయన భవనం ఏది అంటే మనం అని అక్కడ అర్థం చెప్తున్నారు. అంటే అప్పుడు లోపల ఉండేది మనము, మనకి ఆధారంగా ఉన్నది పరమాత్మ. లోపల ఉండేది పరమాత్మ, పరమాత్మకి ఆధారంగా ఉండేటటువంటి యోగీశ్వరుల యొక్క హృదయాలు, నమ్మాళ్వార్ల లాంటి హృదయాలు అని ఒకరికి ఒకరు అని మనం చెప్పుకున్నాం అక్కడ. ఆ భావనతో శరీరి భావం అని కనుక మనం విన్నాం అనుకోండి, అప్పుడు మనకు కలిగే సందేహం ఏమవుతుంది అంటే ఆధారంగా ఉన్నది శరీరము, లోపల ఉన్నది ఆత్మ కదా, అంటే ఆ ఆత్మని పట్టి ఉంచుతున్నదే కదా ఆధారం అవుతుంది అని మనకి సందేహం కలుగుతుంది. దాన్ని మనం నిన్న వివరణ చేస్తున్నాము. అది సంయోగ రూపమైన సంబంధము కాదు అని చెప్పుకున్నాం. అక్కడ ఆధారాధేయ భావం, అక్కడ సందర్భాన్ని బట్టి అది మనం ఆయనకి, ఆయన మనకి, జంగమ శ్రీ విమానాన్ని అని. కానీ ఇక్కడ శరీరి భావం దగ్గర దాన్ని అన్వయం చేసుకోకూడదు, గమనించండి. అప్పుడు మీకు అర్థం కాదు. ఎలా అన్వయం చేసుకోవాలి అనంటే, ఎప్పుడైనా శరీరాన్ని నియమించేది శరీరం అని దేన్ని చెప్పబడుతుంది, ఏది చెప్పబడుతుంది అంటే శరీర లక్షణాన్ని భగవద్ రామానుజులు ఎలా వివరణ చేశారు అనే దాన్ని మనం చెప్పుకున్నాం. జ్ఞాపకం చేసుకుందాంలేండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. భగవద్గీత దగ్గరుంటే ఎవరైనా తెచ్చిపెట్టుకోండి, లేదా గుర్తుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ధరించటము, నియమించటము, ఉపయోగించుకొనుట అనేవన్నమాట. శరీర లక్షణాన్ని చెప్పుకునేటప్పుడు శరీరము ధార్యము, శరీరము నియామ్యము, శరీరము శేషము, ఈ మూడు లక్షణాలు శరీరానికి ఉండాలన్నమాట. ఇలా చెప్తే తెలియదు కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆకాశంలో ఫ్లైట్ ఎగురుతోంది, విమానం ఎక్కడ ఎగురుతోంది? ఆకాశంలో ఎగురుతోంది. ఏది ఎగురుతోంది? విమానం ఎగురుతోంది.
ఎక్కడ? ఆకాశంలో. గమనించండి, ఇన్నిసార్లు అంటున్నానని కాదు. ఇప్పుడు ఆ ఆకాశంలో సంచరిస్తూ ఉండేటటువంటి ఆ విమానముని ఎవరు ధరించి ఉన్నారు? ఎవరు నియమనం చేస్తూ ఉన్నారు? దేనివల్ల ఆ విమానం ఆకాశంలో అలా తిరగగలుగుతోంది? ఆకాశమా ధరిస్తోంది? విమానం అనేటటువంటి ఒక ఆకారం కలిగినటువంటి ఆ ఇనప డొక్క ఎవరు ధరిస్తున్నారు దాన్ని? అంటే దాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి ఆ పైలట్ ఎవడైతే ఉన్నాడో ఆయన ధరిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అంటే దాని యొక్క ఆ కంట్రోల్ ని ఆయన పెట్టుకొని ఉన్నాడు. అదే నియామ్యము అని చెప్పబడుతుంది. నియమింపబడుతోంది. ఎవరి చేత నియమింపబడుతోంది ఆ విమానము? అంటే అది ఆ చేతనుడు లోపల ఉండేటటువంటి ఆ డ్రైవర్, ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన కంట్రోల్లో ఉందా లేదా? ఇదొక్కటి గమనించండి మీరు. ఇక నియామ్యము అంటే ఆయన దాన్ని ఎలా నడిపితే అలా నడుస్తుందన్నమాట. ఇక ఎవరు దాన్ని ధరిస్తున్నారు అనంటే కిందని ఉండేటటువంటి చక్రాలో పైకి లేపినటువంటి ఆ మరొక మెషినో కాదు కదా. దాన్ని ధరిస్తున్నటువంటి వాడు ధరిస్తున్నది ఆకాశం కాదు కదా. ఆకాశం ధరించగలిగితే ఆకాశానికి ఆలంబం లేదు. ఆకాశం ఎలా ధరిస్తుంది దాన్ని? అంటే దాన్ని ధరిస్తున్నవాడు కూడా లోపల ఉండేటటువంటి చేతనుడే అనేది మనకు అర్థమవుతోంది. పైన ఉండేటటువంటి ఒక వస్తువు లోపల ఉండేటటువంటి ఒక చేతనుని చేత నియమింపబడుతోంది, ధరింపబడుతోంది, ఉపయోగింపబడుతోంది అని కదా మనం అర్థం చేసుకుంటున్నాము. ఇది ఇప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి ఒక ఉదాహరణ నేను చెప్పినది. ఆనాటికి బహుశా విమానాలు ఉన్నాయో లేదో, పుష్పక విమానాలు లాంటివి అప్పుడు కూడా ఉన్నాయనుకోండి. భగవద్గీతలో ఇదే విషయాన్ని మనకి స్వామి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. నేను సర్వభూతాంత స్థితి కలిగినటువంటి వాడను, రాజవిద్య రాజగుహ్యం అని ఆ యోగంలో ఉండేటటువంటి కొన్ని అంశాలని మనం తీసుకుంటే ఆయన చెప్పుకున్నాడు. నీకు విషయం చెప్తానంటూ మస్థాని భూతాని, అన్ని భూతాలు నాలో ఉన్నాయి అంటాడు. నచమస్థాని భూతాని అంటాడు. మళ్ళీ అక్కడ వ్యతిరేకత ఉంటుంది. నా యందు అన్ని భూతములు ఉన్నాయి అని చెప్తాడు. ఇవాళ కావాలంటే క్విజ్ అనేసి ఈ శ్లోకాలని చివరిలో అనుసంధానం చేసుకుందాంలేండి. కానీ గుడ్, 5వ శ్లోకం 4, 5, 6 శ్లోకాలు కూడా తీసుకుంటే ఆయన ముందే చెప్పాడు, మయా తతమిదం సర్వం, అంతర్యామిగా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందులో ఆయన చెప్పుకున్నాడు, నిన్న ఉపాదాన కారణం ఆయనే అవుతున్నాడు అంటే మరి నామరూప వ్యాకరణం ఆయనే కదా చేస్తున్నాడు. ఇక జగద్ అవ్యక్తమూర్తిన, నేను కనపడను, అంతర్యామిగా ఉంటాను. మత్స్థాని సర్వభూతాని, నాలో అన్ని భూతాలు ఉన్నాయి. నచాహం తేష్వస్థిత, నేను వాటిలో లేను. అంటే అవి నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అంటే అన్ని భూతాలు భగవంతునిలో ఉన్నాయి అని అర్థం. కానీ మయాతతమిదం సర్వం అని అన్నప్పుడు మస్థాని సర్వభూతాని, భగవంతుడిలో చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచం అంతా ఉంది. బాగుంది. భగవద్గీత ఇన్నిసార్లు చదివారు, ఎప్పుడు ఈ డౌట్ రాలేదా? ఏంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ వెంటనే మాట మార్చేస్తున్నాడు అని అనిపించలేదా? తర్వాత వాక్యం చూడండి, నచమస్థాని భూతాని అన్నాడు. ముందు చెప్పిన మాట ఏమిటి? మస్థాని సర్వభూతాని అని. తర్వాత చెప్పిన మాట ఏమిటి? నచ మత్స్థాని భూతాని అని. ఏమిటి కాంట్రడిక్షన్? ఏమిటి? ఒక చెప్పిన మాట మళ్ళీ ఎందుకు ఈయన ఇలా మార్చి చెప్తున్నాడు? భగవద్గీత ఎన్నిసార్లు పారాయణ చేశాం మనం? ఎప్పుడైనా దీనికి అర్థం ఏమిటి అని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసామా? మనం చేసినా చెయ్యకపోయినా తెలియచెప్పేటటువంటి ప్రయత్నం అయితే పెద్దలు చేశారు. అందుకే భగవద్ రామానుజులు వీటి అంతరార్థాలని గీతా భాష్య రూపంలో మనకి అనుగ్రహించారు. ఇక్కడ రెండవసారి నచ మత్స్థాని భూతాని అని అన్నప్పుడు నాయందు ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి? నాయందు లేవు అనంటే అర్థం ఏమిటి అంటే నేను వాటి మీద ఆధారపడి లేను. అవి నాయందు నా చేత నియమింపబడి
ధరింపబడి ఉంటున్నాయని గుర్తుపెట్టుకో. కుండలో నీళ్లు పోసినట్లుగా కేవలం నాతో కలిసి ఉన్నాయని మాత్రమే అనుకోకు అంటున్నారు. అంటే నా లోపల అవి ఉన్నాయి అంటే కేవలం సంయోగ సంబంధం మాత్రమే కాదు, అవి నా చేత ధరింపబడుతున్నాయి, అవి నా చేత నియమింపబడుతున్నాయి. వాటి యొక్క స్థితి ప్రవృత్తులు నా అధీనంలో ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. అంటే కేవలం నాలో ఉన్నాయి, బీరువాలో నగలున్నాయి అన్నట్టుగా కాదు, కుండలో నీళ్లున్నాయి అన్నట్లుగా కాదు. అవి నచమస్థాని భూతాని అంటే కేవలం సంయోగ సంబంధం మాత్రమే కాదు, పశ్యమే యోగం ఐశ్వరం. చూడు నేను వాటిని ఎలా నియమనం చేస్తున్నానో అంటూ ఆ నియమన ప్రకారాన్ని, వాటి స్థితి ప్రవృత్తులు తన కంట్రోల్లో ఉన్నాయి అనే దాన్ని ఆ తర్వాతి శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. చూడండి, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగః మహాన్. ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకుందాం, మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు యథాకాశగతో నిత్యం, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగః మహాన్ అంటున్నారు. ఇందాక నేను విమానం గురించి చెప్పాను, అక్కడ కృష్ణ పరమాత్మ వాయువు గురించి చెప్తున్నారు. అంతే తేడా. రెండు ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. అయితే వాయువు సర్వత్రగం అయి ఉంది అంటే అంతటా తిరుగుతోంది వాయువు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆకాశస్థిత అని ఉంది చూసారా? ఇక్కడ మనం అర్థం చేసుకుంటే బలం అనేటటువంటి గుణం మనకి అర్థమైపోతుంది. అంటే ఈ చెప్పిన దీన్ని బట్టి విమానం ఆకాశంలో ఉంది అంటే మనకేం అర్థమవుతోంది? ఆకాశం విమానాన్ని పట్టి ఉంచుతోంది, ఆకాశం దీనికి ఆధారం అవుతోంది, విమానము దాని యందు ఉండి సంచరిస్తోంది అని అనుకుంటే ఎలాగో అలాగే వాయువు కూడా ఆకాశస్థిత అని అన్నప్పుడు ఆ వాయువుకి ఆకాశము ఆధారము కాదు, నియమ్యము కాదు, ధరిస్తున్నది ధారకము కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎంచేత ఆకాశానికే దిక్కు లేదు, అది నిరాలంబం, అది అనాలంబం. ఆకాశానికి ఆలంబం లేదు. నీకంటూ ఒక పట్టు ఉంటే అప్పుడు నువ్వు ఇంకొక దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైడర్ మెన్, సూపర్ మెన్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇందులోంచే వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఆ స్పైడర్ మెన్ కాకపోతే తర్వాత సూపర్ మెన్ ఎలా అయినా తిరుగుతాడు, ఎక్కడికైనా వస్తాడు, ఏ పనైనా చేస్తాడు, ఎంత పనైనా చేస్తాడు, ఎంతమందినైనా రక్షిస్తాడు, ఎంతమందితోనైనా కలుస్తాడు. ఆయన సంచరించినటువంటి వస్తువు లేదు, ఆయన సంచరించినటువంటి ప్రదేశం లేదు, ఆయనకి తిరగడానికి తగినటువంటి ఒక ఆధారం లేదు. ఆయన ఎంత పనైనా చేస్తాడు, అవలీలగా చేస్తాడు, ఫ్రెష్ గా ఉంటాడు, కష్టం లేకుండా ఉంటాడు. భృశక్రియ అనాకలిత శ్రమ. తెలియడం లేదు ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్నే మీరు ఇలా భావిస్తుంటే, ఈ సూపర్ మ్యాన్నే మీరు ఇలా భావిస్తుంటే ఆ సూపర్ మ్యానే పరమాత్మ అయి ఉంటాడు. ఎలాగా? భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నచ మత్స్థాని భూతాని అంటున్నాడు. ఎలాగా అంటే కేవలం నాలో ఉన్నాయి అని అనుకోకండి. ఎలాగైతే నిరాలంబమైనటువంటి ఆకాశం మీద ఉండే ఆకాశగతమైనటువంటి వాయువు ఆలంబాన్ని పొంది అంతటా సంచరిస్తోందో, ఆ ఆలంబం ఎవరి వల్ల కలిగింది? ఎవరు ధరిస్తున్నారు దాన్ని అంటే నేను ధరిస్తున్నాను అంటున్నారు. నిరాలంబమైన ఆకాశంలో వాయువు అంతటా సంచరిస్తోంది అంటే ఆకాశం దాన్ని ధరిస్తోంది అని అనుకోకండి. ఆకాశం ధరించలేదు, ఆకాశానికే ఆలంబం లేదు. అలా ధరింపబడుతూ అది తిరుగుతోంది అంటే దాని స్థితి ప్రవృత్తులకి ఎవరు కారణమవుతున్నారు అంటే నేను కారణమవుతున్నాను. ఎలాగా? విమానాన్ని నియమిస్తున్నది, విమానాన్ని ధరిస్తున్నది లోపల ఉండేటటువంటి ఒక చేతనుడు అని మనకు ఎలా స్పష్టంగా తెలుస్తోందో అలా దానికెందుకు పక్షి ఉంది, పక్షి ఆకాశంలో విహరిస్తోంది. ఆ పక్షి విహరిస్తోంది అంటే పక్షి శరీరమా లేక పక్షి శరీరంలో ఉండేటటువంటి ఆత్మ దాన్ని అలా ఆకాశంలో విహరించేటట్లుగా చేస్తోందా? పక్షి శరీరమే అయితే శరీరం ఒకటి ఆకాశంలో ఎగరదు. పక్షి ఆకాశంలో ఎగురుతోంది అంటే అలా ఎగరగలుగుతోంది, సంచరించగలుగుతోంది, స్థితిని పొంది ఉంది, గతిని పొంది ఉంది అంటే దాన్ని ఎవరు ఆ గతికి స్థితికి
అన్నిటికీ కారణమవుతున్నారు ప్రవృత్తికి అంటే ఆ పక్షి లోపల ఉండేటటువంటి ఆత్మ. అలాగే చిన్నవాటికే కాదు పెద్దవాటికన్నిటికీ కూడా అన్నిటికీ ఆత్మ నియామకుడు ఎవరు అంటే పరమాత్మ నేనే. అందుకే చెప్పుకుంటున్నాడు యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగ మహాన్. పక్షి చిన్నది, వాయువు పెద్దది. మహాన్ వాయు ఆకాశ స్థిత నిత్యం సర్వత్రగ అన్ని చోట్ల తిరుగుతుంది. ఎందువల్ల అనుకుంటున్నావు అంటే నా వల్ల, నేను ధరిస్తున్నాను, నేను నియమిస్తున్నాను. దాని స్థితికి నేనే కారణం, దాని ప్రవృత్తికి నేనే కారణము. అవునా అండి? పక్షి తిరుగుతోందంటే మాకు అర్థమవుతుందండి, ఎందుకంటే మా కంటికి కనిపిస్తుంది కనుక. విమానాన్ని మేము కంటితో చూడగలుగుతాం కనుక, లేదా పక్షిని నియమిస్తున్నది ఆత్మ అని మేము అనుమాతంతో తెలుసుకోగలుగుతాం. ప్రత్యక్షానికి అనుమానానికి గోచరం అవుతోంది అది ఇది. కానీ వాయువు స్థితికి, వాయువు గతికి పరమాత్మ కారణం అనేది మాకే ప్రమాణం వల్ల తెలుస్తుందండి అంటే మనం ఇంతకు ముందు బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని వాక్యాలను చెప్పుకున్నామే. యస్య పృథివీ శరీరం అన్నట్లుగా వాయువు శరీరంగా కలిగినవాడు, వాయువు లోపల ఉన్నవాడు, వాయువుని నియమిస్తున్నవాడు, ఆ సంగతి వాయువుకి కూడా తెలియదు అంటూ అన్నింటిలోనూ తాను వ్యాపించి ఉంటాడు, అన్నింటినీ నియమిస్తూ ఉంటాడు, కనపడకుండా ఉంటాడు అని వేదం చెప్తోంది. కాబట్టి ఆకాశగత వాయువు అంటే వాయువుని ఆకాశం ధరిస్తోంది అని అనుకోకండి. వాయువు ధరింపబడుతున్నది పరమాత్మ చేత, వాయువు ప్రవర్తింపబడుతున్నది పరమాత్మ చేత. నేనే 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 పాపం గుండెలు బాదుకుని చెప్పుకున్నాడు, నన్నే నమ్మండి ఈ నిలబెడుతున్న వాడిని నేనే అని ఆయన చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ వాయువు పరమాత్మకి ఏమవుతోంది? శరీరమే అవుతోంది అనమాట. ఆ శరీరాన్ని లోపల ఉండి నియమిస్తున్నవాడు ఎవరవుతున్నాడు? పరమాత్మే అవుతున్నాడు అనమాట. అలా మొత్తం చిదచిదాత్మకమైనటువంటి వస్తుజాతం అంతటినీ మోస్తున్నవాడెవరు అంటే పరమాత్మే మోస్తున్నాడు. అదే ఆయన బలం అంటున్నారు ఇందులో. అలా మోయగలిగేటటువంటి వైభవం కలిగినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పట్టుకొని వస్తేనే అబ్బో కొండ ఒక్క చేతి మీద పట్టుకొని వచ్చాడు. మహాబలవంతుడు, బుద్ధిర్బలం యశో ధైర్యం అని బలాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు అని పిల్లలు ఎంత ఫ్యాసినేషన్ తోటి ఆ బలాన్ని గుర్తిస్తున్నారో. ఆ సంజీవని పర్వతం నీకు కనిపిస్తోంది కాబట్టి బలవంతుడు మోస్తున్నాడు అని తెలుస్తోంది. కానీ అవ్యక్తమూర్తిగా మొత్తం ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని అంతటినీ కూడా మోస్తున్నటువంటి తత్వం ఏది అంటే ఆ తత్వమే నేను అని చెప్పుకున్నాడు పరమాత్మ. అంచేత ఎలా మోస్తున్నాడని ఇప్పుడు మనకి శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ఇందులో స్వవపురివా, మన శరీరాన్ని మనమే మోసుకుంటున్నాం కదా. మన శరీరాన్ని మొయ్యడం మనకేం కష్టంగా ఉందా? మరీ బరువు అయితే అమ్మో ఒళ్ళు మోసుకోలేకపోతున్నాను అనుకుంటాం. కానీ ఒళ్ళు మొయ్యడం అనేది మనకి ఎంత సర్వసాధారణమో అలాగే శరీర రూపమైనటువంటి ఈ జగత్తునంతటినీ భగవంతుడు తాను ధరించి ఉన్నాడు, తాను నియమిస్తూ ఉన్నాడు. స్వవపురివా అనే మాట శరీరి భావ సంబద్ధాన్ని చెప్తోంది. శరీర అంటే ఏమిటి అంటే నియమింపబడేది, ధరింపబడేది, ఉపయోగపడేది. శేషత్వము, నియామ్యత్వము, ధార్యత్వము అనేది పైలట్ కు ఉపయోగపడుతోంది. విమానము పైలట్ చేత ధరింపబడుతోంది, పైలట్ చేత నియమింపబడుతోంది. ఈ జగత్తునంతటినీ అలా ధరించగలిగినటువంటి సామర్థ్యం, నియమించటం అనేది ఐశ్వర్య గుణం దగ్గర చెప్తే, ధరించటం అనేది బలం దగ్గర చెప్తున్నారనమాట. అన్నింటినీ ధరించగలిగినటువంటి శక్తిమంతుడు పరమాత్మ అంటున్నారు ఇందులో. అలా ధరించేటప్పుడు అకలిత శ్రమయేవా, అకలిత శ్రమ అంటారు. అంటే అనాయాసంగా దానిని ధరించగలగడు అనేది ఆ తత్వానికి అది బలం అన్నమాట. బలం అంటే ఏమిటి? అలసిపోకుండా, చేయి విరిగిపోకుండా
నేను ఎత్తుతా అని పెట్టుకొని కాలు మీద పడేసుకొని కాలు విరుచుకొని ఎత్తి చెయ్యి విరుచుకొని చేసిన వాళ్ళు బలవంతులు అని ఎలా చెప్పబడతారు? అలా కాకుండా ధరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహానుభావుడు ఆయన. అదింకే ఎలా మరి బాగుందండి నిజమే. ఒక్క చిన్న సందేహం చెప్పండి మాకు, ఇంకేం అక్కర్లేదు. అన్నింటినీ ధరిస్తున్నటువంటి వాడు పరతత్వం, పరమాత్మ, పరదైవం అని మీరు చెప్పినారు. ఆయన్ని ఎవరిది మోస్తున్నారండి? ఇప్పుడు మొత్తం శరీరాన్నంతటినీ మోస్తున్నది ఆత్మ అని మనం అనుకున్నట్లుగానే ఇదంతా ఆయనకి శరీరమై ఆయన దీన్ని ధరిస్తూ ఉంటే మరి ఆయన ఎవరి మీదే ఆధారపడి ఉన్నాడు, ఏదో ఒక ఆధారం ఆయనకి కూడా ఉండాలి కదా అని సందేహం కలుగుతుంది కదా. ఇదంతా ఆయన మీద ఆధారపడి ఉంది నిజమే, ఆయనే దీన్ని ధరిస్తున్నాడు నిజమే. ఇప్పుడు ఆయన దేని మీద ప్రతిష్ఠితుడు అయి ఉన్నాడు. కిందని నువ్వు ఒక కాలు ఊనుకుంటే అప్పుడు ఇంకొకరికి చెయ్యి అందించి నువ్వు నెత్తి మీద ధరించగలిగేటటువంటి శక్తి ఉంటుంది. బాగుంది. అన్నింటినీ భరించేటటువంటి భగవంతుడు దేని మీద ఊనుకొని ఉన్నాడు, ఆయన ప్రతిష్ట దేని మీద ఉంది అనంటే స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని చెప్తుంది ఉపనిషత్. ఆయన ఇతరుల మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు కాదు, తన మహిమయందు తాను ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆయన స్థితికి కారణం ఆయన మహిమ తప్ప మరొకటి కారణం కాదు. ఈ స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని చెప్పినట్టు అన్న వేదవాక్యాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి పొదిగి ఇస్తున్నారనమాట. ఇక్కడ ఒక చిన్న ఉపనిషత్ సందర్భాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. దీన్ని భూమ విద్య అంటారనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం చిదచిదాత్మకమైనటువంటి జగత్తునంతటినీ అనాయాసంగా ధరిస్తూ భుషక్రియ అంటే ఆ జగత్తుకి కావలసినటువంటి అన్నింటినీ చేస్తూ దాన్ని అనాయాసంగా ధరిస్తూ ఉండేటటువంటి ఆ తత్వము ఎంత గొప్పది అయి ఉంటుంది. దాంట్లోనే మొత్తం అంతా కూడా ఇమిడి ఉంటుంది కదా. అంటే ఇదంతా బ్రహ్మాత్మకమైనది అనేటటువంటి జ్ఞానం నీకు కలిగితే అదే ఆనందం. ఈ జగత్తంతా బ్రహ్మాత్మకము అని తెలుసుకో అంటారు. ఇప్పుడు ఏమీ లేదండి, బ్రహ్మ ఒక్కటే ఉంది అనే ఉపనిషద్వాక్యము మనం చదువుకున్నాం. మొత్తం అంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పేటటువంటి ఉపనిషద్వాక్యం. విద్యలు అంటారు వీటిని. సద్విద్య, సదేవ సౌమ్య ఇదమేక అగ్ర ఆసీత్ అన్నప్పుడు ఆ ఏమీ లేవు, బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు సూక్ష్మ చిదచిద్ విశిష్టుడై ఉండేటటువంటి తత్వం అది. ఇప్పుడు ఈ భూమ విద్య అంటారన్నమాట. ఇది బృహత్ రూపంగా ఉండేటటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేటటువంటి విద్యని భూమ విద్య అని అంటారు. ఈ విద్యలన్నీ కూడా అంటే ఈ ఉపనిషత్తులకి ప్రారంభం అంతా కూడా ఒక చిన్న కథా సందర్భంతో ప్రారంభమవుతూ ఉంటుంది, లేదా ఒక సంభాషణ రూపంగా ప్రారంభమవుతుంది, లేదా ఒక ప్రశ్న రూపంగా ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ భూమ విద్య ప్రారంభం ఎలా జరిగింది అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి సంభాషణగా ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఇవే మొన్న కూడా మీకు పెట్టమని చెప్పాను, సిద్ధాంత కుసుమాలు అని మన రామచంద్రాచార్య స్వామి వారు వాటిని అందంగా మనకి సంక్షిప్తంగా అందించి ఉంటున్నారు. నారద భగవానుడు, నారదుడు తెలుసు కదా, మనకందరికీ తెలిసినవాడే అంటే ఎప్పుడైనా చూసావా అని ఎవరైనా అడిగితే సినిమాల్లో అని సమాధానం చెప్పాలి. నిజంగా నారదుడిని చూసే అదృష్టం అయితే మనకి కలిగే అవకాశం లేదు. ఆ నారదుడికి అన్నదమ్ములు ఉన్నారా లేదా? పురాణాలు చదివితే పెద్దల ప్రవచనాలు వింటే తెలుస్తుంది, ఉన్నారు. నారదుడు ఎవరి కుమారుడు? బ్రహ్మ మానస పుత్రుడు అని చెప్తున్నారు. బ్రహ్మకుమారులుగా మొట్టమొదట సృష్టిలో ఉన్నవారు ఎవరు? సనత్ కుమారులు, సనక సనందనాదులు అని చెప్పబడుతున్నారు కదా. వాళ్ళు తర్వాత మేము యోగులుగానే ఉంటామని వెళ్ళిపోయారు అనుకోండి. అంటే ఇప్పుడు నారదుడికి అన్నదమ్ముడు ఎవరవుతారు? ఆ నలుగురు అన్నదమ్ములకి బ్రహ్మకుమారులు కనుక అవుతున్నారనమాట. నారద భగవానుడు ఒకసారి సనత్ కుమారుని దగ్గరికి వచ్చాడు.
ఎందుకు వచ్చాడు అంటే ఏదో తెలియని ఒక ఆవేదన ఆయనకి కలుగుతుంది. ఎన్నో చదువుకుంటున్నాడు, ఎన్నో చదువుకుంటున్నాడు, ఎన్నో చదువుకుంటున్నాడు. అయినా నేను ఇది కాదు ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఇప్పుడు మనం చూడండి ఈ ముద్ద దిగితే చాలు అని అనుకోకుండా, ఈ పార్ట్ అవుతే చాలు అని అనుకోకుండా, 26 శ్లోకాలు అయిపోయి అమ్మయ్యా అని అనుకోకుండా, అంతా ఇలాగే ఉంటే బాగుండును ఆశ ఎక్కువ అవుతుందా, దురాశ కింద పరిణమిస్తోందా, తెలిసిన కొద్దీ ఏమవుతూ ఉంటుంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనేటటువంటి ఒక జిజ్ఞాస ఏర్పడుతుంది. జిజ్ఞాస కాదు, అసలైన తత్వం తెలుసుకోకపోతే స్థిమితం ఉండదు, ఆనందం ఉండదన్నమాట. నారద మహర్షికి అలాంటి ఒక స్థితి కలిగింది. ఆయన మొత్తం వేదాలన్నీ అవపోసన పట్టేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, ఆగమాలన్నీ చదివేశాడు, శాస్త్రాలన్నీ చదివేశాడు. అయినా సరే నేను తెలుసుకోవాల్సింది ఇది కాదు, ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది, నాకెందుకో దుఃఖమే కలుగుతోంది, ఆత్మతత్వాన్ని నేను తెలుసుకోలేదు, ఆత్మజ్ఞానం కలిగితేనే ఆనందానుభవం ఉంటుంది అని చెప్తారు, నాకు వీటి వల్ల ఆత్మజ్ఞానం కలగలేదు అని అనిపించింది ఆయనకి. అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు చెప్పవా అన్నాడు. అంతే, తమాషా చూడండి, నాకు చెప్పవా అన్నాడు. అది ఏం చెప్పాలి, ఎవరిప్పుడో ఉపనిషత్తులు చెప్పండి, గద్యత్రయం చెప్పండి, పంచస్తవాలు చెప్పండి, రంగరాజస్తవం చెప్పండి, ఉత్తర శతకం చెప్పండి అని అడిగితే వీళ్ళు ఉత్తర శతకం అడిగారు చెప్దాం, ఉపనిషత్తు అడిగారు చెప్దాం అని అనిపిస్తుంది. ఈ నారదుడు వెళ్ళి సనత్ కుమారుణ్ణి అథీహి భగవన్ అన్నాడు. అంతే, నాకు చెప్పాలి అన్నాడు. అప్పుడు ఆ సనత్ కుమారుడికి ఏం చెప్పాలని అడుగుతున్నాడు, నారదుడికి ఉన్న కంగారులో ఆ కర్మని మరిచిపోయాడు, ఫలానిది చెప్పు అని అడగలేదు, చెప్పు అన్నాడు అనమాట. అప్పుడు సనత్ కుమారుడికి ఏమి చెప్పు అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పడం ప్రారంభించాననుకో, అప్పుడు ఇదంతా ఆయనకు తెలిసినదే అయితే చర్విత చర్వణం అవుతుంది, చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకు, ఆయన చదివిందే మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు కదా. అంచేత ఆయన ముందు ఏం చదువుకున్నాడో తెలుసుకుని ఆయన ఏం చదవలేదో దాన్ని చెప్దాము అని అనుకున్నాడు ఆయన. అలా కాకుండా నారదుణ్ణి కనిపెట్టాడు. కనిపెట్టి చాలా చదువుకున్నాడు ఈయన, కానీ ఆ చదువుకున్నవన్నీ వ్యర్థం అనిపిస్తుంది ఈయనకి. కాదు కాదు, నిజమైనటువంటి చదువు ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు, అది మనకి ఒక సోపానంలాగా ఉపయోగపడుతుంది. అయ్యో అనవసరంగా ఇన్ని చదువుకున్నానే అనేటటువంటి విషాదం ఈయనలో కనిపిస్తుంది. కాదు కాదు నాయనా, నువ్వు చదివినవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి సుమా అని చెప్పడం కోసం నువ్వేం చదువుకున్నావో చెప్పు అని అడిగాడు. నువ్వు చదివింది చెప్తే అప్పుడు నీకు తెలియని దాని గురించి నేను చెప్తాను అన్నాడు సనత్ కుమారుడు. అంటే అప్పుడు నారద భగవానుడు ఆయన ఏ ఏ ఏ ఏ కోర్సెస్ అయితే చేశాడో మొత్తం ఆ కోర్సులన్నీ చెప్తాడు. ఉపనిషత్తులో అదంతా ఉంటుంది, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోలేం. నేను అన్నీ చదువుకున్నాను అని లిస్ట్ అవుట్ చేశాడు. చేస్తే అన్నీ చదువుకున్నావు కదా, ఇంకేనైనా నీకు బెంగ, నువ్వు చదివినవన్నీ కూడా నువ్వు చేరాల్సినటువంటి ఆ లక్ష్యానికి మెట్ల లాంటివి అంటూ వేదాధ్యయనం చేశావు కదా, ఆ వేదాధ్యయనం ఋగ్యజుస్సామ వేదములు నామరూపమయములు, ఈ ప్రపంచం కూడా నామరూపమయమే. అంచేత నువ్వు వేదాధ్యయనం చేస్తే నామబ్రహ్మని తెలుసుకున్నట్టు అవుతుంది, నామబ్రహ్మోపాసన అంటూ ప్రారంభం చేసి 14 విద్యలని చెప్తాడు. నామము, వాక్కు, మనస్సు, సంకల్పము, ఇలా ఒకదానికంటే ఒకటి గొప్పది, ఒకదానికంటే ఒకటి గొప్పది, ఒకదానికంటే ఒకటి గొప్పది అని ముందు ఒక మెట్టు ఎక్కించి, ఇదిగో తర్వాత మెట్టు ఇది, తర్వాత మెట్టు ఇది, తర్వాత మెట్టు ఇది, ఒక మెట్టు ఎక్కేవు అంటే ఈ మెట్లన్నీ నువ్వు ఎక్కుకుంటూ వెళ్ళాలి. అలా మెట్లెక్కి నువ్వు పైకి వెళితే అక్కడ నీకు కనిపించేది ఏది, చివరి మెట్టు ఒకటి ఉంటుంది కదా, ఆ చివరి మెట్టే బ్రహ్మ అని చెప్తారు. ఆత్మతత్వం గురించి చెప్పి ఆత్మ తర్వాత ఆత్మ కంటే గొప్పది ఏది అంటే బ్రహ్మ అని ఆ బ్రహ్మతత్వాన్ని గురించి, బ్రహ్మ విద్యని గురించి ఉపదేశం చేస్తాడనమాట. చేసి ఆ బ్రహ్మ ఎలాంటిది అంటే భూమా అంటారు దాన్ని, అందుకే దానికి భూమ విద్య అంటారు. భూమా అని ఎందుకు చెప్పడం అంటే ఏది తెలుసుకుంటే, దేనిని చూస్తే, దేనిని అనుభవిస్తే మరొక దాని గురించినటువంటి ఆలోచనే ఉండదు, అది భూమ అంటారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్విజానాతి స
భూమా ఎత్ర అన్యత్ పశ్యతే అన్యత్ శృణోతి అన్యద్విజానాతి తద్ అల్పం అని చెప్తారు. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా ఏది అక్కర్లేదు అన్నట్టు దేని మీదకి దృష్టి లేకుండా ఉంటుందో అది భూమ అనబడుతుంది. ఏది తెలుస్తూ ఉంటే ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అని అనిపిస్తుందో అది అల్పము. యో వై భూమా తదమృతం యదల్పం తన్మర్త్యం అని ఉపదేశం చేస్తున్నాడు. అంచేత ఈ జగత్తంతా బ్రహ్మాత్మకము అని తెలుసుకో. ఇదే భూమా గొప్పది. ఈ జగత్తుని బ్రహ్మాత్మకంగా నువ్వు భావిస్తే నీకు అమృత భావనే కలుగుతుంది, అమృతత్వమే ఏర్పడుతుంది. బ్రహ్మ కంటే వేరైనది అని అనుకుంటే నీకు మృత్యువు ఏర్పడుతుంది. మర్త్యమైనటువంటి భావన అది అని చెప్తాడు. విన్న తర్వాత అడుగుతాడనమాట. అప్పుడు అంత గొప్ప బ్రహ్మతత్వము దేని మీద ప్రతిష్ఠింపబడి ఉన్నది, దీనికి ఆధారమైనది ఏది అని అడిగితే అప్పుడు ఆయన స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని సమాధానం చెప్తున్నాడనమాట. ఎవరి మహిమ మీద ఆధారపడి ఉండదు ఈ భూమా రూపమైనటువంటి ఈ బ్రహ్మతత్వం స్వమహిమ్ని ప్రతిష్ఠిత, తన మహిమయందే ప్రతిష్ఠింపబడి ఉన్నది అని అక్కడ చెప్తారు. ఆ స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అన్న మాటని శ్లోకంలో కలుపుతున్నారు. అంటే ఇప్పుడు నేను మొయ్యడానికి నాకింకో ఆధారం కిందనే అక్కర్లేదు. ఈ జగత్తునంతటినీ పరబ్రహ్మ ధరిస్తున్నాడు అదే బలము అంటే ఏ బలంతో అండి? కిందని పీఠం గట్టిగా ఉందా అని చూసుకోక్కర్లేదు. కిందని కుర్చీ గట్టిగా ఉందా, నేను కూర్చున్నాను, నువ్వు కుర్చీలో కూర్చొని నీ మీద 10 మందిని కూర్చోపెట్టుకో. నువ్వు 10 మందిని మోస్తున్నావు కానీ నిన్ను మోస్తున్నది కుర్చీ అవుతుంది కదా. అలా కూడా అలాగా ఈ బ్రహ్మ ఈ జగత్తుని ధరిస్తున్నాడు అంటే కాదు. ఆయన గోడ కుర్చీ వేసినట్లుగా లేదా అసలు ఏమీ లేకుండా శిక్ష వేసినప్పుడు చూడండి, కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోమన్నట్లుగా కూర్చుంటే అది మనకి శిక్ష. కానీ మనం స్వే మహిమని ప్రతిష్ఠిత ఉండలేం. మన మహిమకి అది అందేది కాదు. కానీ భగవంతుడు అలా తన మహిమని ఆధారంగా కలిగి ఉన్నవాడు, దాని మీదే స్థితి కలిగి ఉన్నవాడు, ఇన్నింటినీ ఆయన ధరిస్తూ ఉన్నవాడు కాబట్టి అది ఆయన యొక్క బలము అని చెప్తారు. దాంతో ప్రారంభం చేస్తున్నారు. అందుకే శ్లోకం స్వమహిమ స్థితి. భగవంతుని యొక్క బలం ఎటువంటిది అంటే వీటినన్నింటినీ ధరించటానికి తాను మరొక దాని మీద ఆధారపడి ఉండేటటువంటి వాడు కాదు. తన మహిమమే స్థితికి యోగ్యముగా కలిగినవాడు అంటే తన మహిమయందే ఉన్నవాడు ఆయన. భృశక్రియ అనేకములైనటువంటి చేష్టలని చేసినప్పటికీ అకలిత శ్రమయేవ ఏమాత్రం ఆయాసం లేకుండా భరిస్తున్నావు. దేన్ని? స్వవపురివా నీ సొంత శరీరం వలె అశేషమిదో అశేషమైనటువంటి ఈ జగత్తునంతటినీ కూడా బిభర్షియత్ భరిస్తున్నావనేది ఏదైతే ఉందో తత్ అది తవ బలం, అదే నీ బలం. అంటే నీ బలం స్వరూపము అదే అన్నమాట. మరైతే ఈ బలం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే పరాశ్రిత కారణ వారణం, పరులని ఆశ్రయించి తాను ఈ జగత్తుని ధరించటానికి కారణమవడం అనేదాన్ని వారణం నివారిస్తోంది. అంటే చాలా మంది ఉన్నారు దేవతలు, వాళ్ళు కూడా మన తాలూకు మంచి చెడ్డలని చూసేవారే అవుతారు, మన బరువు బాధ్యతలను వహించే వాళ్ళే అవుతారు. కాకపోతే మనం ఆ దేవత దగ్గరికి వెళ్ళి అడిగితే, వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగితే, వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ ద్వారా వీళ్ళు పొంది బలాన్ని, ఆ బలంతో మనకి వాళ్ళు మంచి చెడు చేసేటటువంటి వారు అవుతారు. కానీ భగవంతుడు అలా కాదు, ఎవరిని అపేక్షించక్కర్లేదు, దేనిని ఆయన అపేక్షించక్కర్లేదు. ఇంకా కారణం కావడము అంటే మట్టి కుండ లేదా నూలు దారము వస్త్రము ఇలా తీసుకుంటే ఇవి కారణమే అవుతున్నాయి. వస్త్రానికి కారణం నూలు, కుండకి కారణం మట్టి, కానీ అది పరాశ్రిత కారణం అవుతుంది. అంటే మరొకరిని ఆశ్రయించి ఈ వస్తువుకి అది కారణం అవుతోంది. కానీ పరబ్రహ్మ మాత్రం అలా కావటం లేదు అంటూ ఇక్కడ నైయాయికులు వైశేషికులు వాళ్ళు నిమిత్త రూపమైనటువంటి పరబ్రహ్మ నిమిత్త కారణం మాత్రమే అని చెప్పేటటువంటి మాట పరాశ్రిత కారణ
వారణో, నిన్ను అందు నుంచి వేరు చేస్తుంది. అంటే నువ్వు జగత్తుకి ఉపాదానం కావడంలో ఏ రకమైనటువంటి లోటు లేదు. నీ శరీరమే ఇది. నీ శరీరాన్ని నువ్వు ధరిస్తున్నట్లుగా ఈ మొత్తం జగత్తుని నువ్వు ధరిస్తున్నావు కనుక ఈ జగత్తు బ్రహ్మకి శరీరం కనుక తన శరీరాన్ని తాను ధరించినంత సులభంగా పరబ్రహ్మ ఈ జగత్తుని ధరిస్తున్నాడు. అలా ధరించటమే బలము. ఆ ధరించటం కూడా శ్రమ లేకుండా ధరిస్తున్నాడు. తన మహిమయందు ప్రతిష్ఠితుడై ఉండి ధరిస్తున్నాడు. ఆయన అలా ధరించడానికి మరొక ఆధారము ఆయనకి అవసరం లేకుండా ధరిస్తున్నాడు అని. అంచేత బలస్వరూపం అంటే మొత్తం ధరించి ఉండడం. దాని ఫలితం ఏమిటి అంటే ఇతర మతాలలో చెప్పినట్లుగా కేవలం నిమిత్త కారణంగా ఉండడం అనే దాని నుంచి వేరు చెయ్యబడడం అనే దాన్ని ఇందులో బలస్వరూపాన్ని బలము యొక్క ఫలితాన్ని రెండింటినీ చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనం ఇంతకు ముందు మహాబలహ అని చెప్పుకున్నామే, ఇందులో అణువేశం అణు మాత్రం ఉంటేనే గొప్పగా చెప్పబడుతుంది అని కొండలు భూమిని ధరిస్తున్నాయి. అలాగే వాయువు మొత్తం నక్షత్ర మండలాన్ని ధరిస్తున్నాడు. ఇలాంటి శక్తి అంతా దేనివల్ల అంటే భగవంతుడికి ఉండేటటువంటి బలంలో అణు మాత్రం వస్తే చాలు ఈ శక్తి వాటికి కలుగుతున్నట్లుగా అంట. మనం అక్కడ అవి చెప్పారు. మనం స్పైడర్ మ్యాన్ లాంటి వాళ్ళని మనకు అర్థం కావడం కోసం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంత శక్తి అంత బలం వాళ్ళకి ఎలా వస్తోంది, వాళ్ళు అలా గాలిలో ఎలా ఎగరగలుగుతున్నారు, వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఎవరికి ఏది కావాలంటే అది ఎలా సహాయం చెయ్యగలుగుతున్నారు, అంత బలవంతులు అంత శక్తిమంతులు ఎందుకు అవుతున్నారు, వీటన్నిటికీ ఇచ్ఛ కారణము, తన మహిమ కారణము, తన బలం కావడము, అదంతా తనదిగా భావించడము, ఇవన్నీ ఎలాగో భగవతత్వం కూడా అంతకు కోట్ల రెట్ల వైభవం కలిగినది అంటూ ఒక్కొక్క గుణ వైభవాన్ని చాలా అందంగా చెప్తున్నారు. స్వమహిమ స్థితి అనేది స్వమహిమ్ని ప్రతిష్ఠిత అనేటటువంటి ఒక ఉపనిషద్వాక్యాన్ని పొదిగి మనకు అందిస్తున్నారు భట్టర్ వారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో సంచరిస్తూ ఉండేటటువంటి వస్తుజాతానికి లేదా జీవజాతానికి ఆకాశము ఆలంబము కాదు. అవకాశం ఇచ్చింది తప్ప ఆధారంగా ఉండటం లేదు. అలా ఆధారంగా ఉండి వాటిని నిర్వహిస్తూ ఉండేది అంతరాత్మగా ఉండేటటువంటి పరమాత్మ. అన్నింటికీ అంతరాత్మగా ఉంటూ అన్నింటి స్థితి ప్రవృత్తులకి హేతువవుతున్నటువంటి వాడు పరతత్వము. అలాంటి పరతత్వానికి మరొక శక్తి హేతువు కావటం లేదు, స్థితికి కాని ప్రవృత్తికి కాని అనేది ఇందులో చెప్తూ బలాన్ని ఆ రకంగా మనకి తెలియజేస్తున్నారు.